నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కల్దుర్గిలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన. నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. నగరంలో 16, 20వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పాల్గొన్న మేయర్ నీతూ కిరణ్, కార్పొరేటర్లు. దేశీయ స్టాక్ మార్కెట్కు ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్. ఒకే రోజు 11 లక్షల కోట్ల ఆవిరి. ఈ నెల 4న నగరంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ పర్యటన. మాధవనగర్ నుంచి భారీ ర్యాలీ, పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలి. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మానాల పిలుపు. న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యాన్ని నిరసనగా 2వ రోజు విధులు బహిష్కరణ. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన. ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. పలు మండపాల్లో కొలువు తీరిన దుర్గమ్మ. నిర్మల్ జిల్లా బాసరలో శైలపుత్రిక అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు. నగరంలోని డీఈఓ కార్యాలయంలో కొనసాగుతున్న డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ. 220 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు. ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి. కామారెడ్డిలో కుటుంబ సర్వే పనులను తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నగరంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. రేపు కేసీ జీటీపీఎల్ కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో జరిగే మహా అన్నదానానికి భక్తులు తరలిరండి. నిర్వాహకుల వెల్లడి. క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహాభావం కలుగుతుంది. జగిత్యాల జిల్లా బీర్నూర్ మండలం నర్సింహ్లపల్లి స్మారక క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. కల్దుర్గి గ్రామంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బోధన్ మండలంలోని కల్దుర్గిలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. హైడ్రాతో కబ్జాకారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలకు భయం పట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామ్ మోహన్ తదితరులు ఉన్నారు. పైసలు గ్యారెంటీ చూసుకోండి, నేను అదే చెప్పాను. కానీ ఎంతకైనా ఇది మీకు కాపాడటానికి మీరు వచ్చి మీరు ఉంచేస్తాడేమో అని భయంతో మేము కొనుగోలు కేంద్రాలు పెట్టాం తప్ప గవర్నమెంట్ కూడా ఉండదు. మీకు ఎవరైనా అన్యాయం చేస్తాడేమో దాన్ని మేము కాపాడతారంట. నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని 20, 16వ డివిజన్లలోని కంటేశ్వర్ బ్యాంకు కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ ఫండ్ కింద ప్రతి డివిజన్కు 10 లక్షలు మంజూరయ్యాయన్నారు. గతంలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డికి 100 కోట్లు నిధులివ్వాలని పేర్కొంటూ వినతి పత్రాలు అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14వ, 15వ ఆర్థిక సంఘం బకాయిలు చెల్లించని కారణంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఆగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు, 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందూరు నగరంలో ఇంకా డెవలప్మెంట్ కావాల్సిన అనేక రోడ్లు, డ్రైనేజీలు, సిటీ బ్యూటిఫికేషన్ కానీ వీటి అన్నిటికీ కూడా స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మేయర్ గారు కూడా ఉన్నారు. ఇంకొక 10 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ఇది కాకుండా ప్రతి డివిజన్కు అలాట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నగరంలోని 50వ డివిజన్లో శ్రీ అంబా భవానీ యూత్ ఆధ్వర్యంలో బడా రామ్ మందిర్లో భవానీ దుర్గామాత ప్రతిష్టాపనకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై పూజలు చేశారు. నగరంలోని 50వ డివిజన్లో గల బడా రామ్ మందిర్లో శ్రీ అంబా భవానీ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత ప్రతిమ ప్రతిష్టాపనకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భవానీ యూత్ సభ్యులు మోహన్, రింకు, సుమన్, సాయిదీప్, రఘు, మహేష్, లక్ష్మీకాంత్, మనోజ్, నవీన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దరామ్ మందిర్ ప్రాంగణంలో గత 13 సంవత్సరాల నుండి
ఈ సంవత్సరము 14వ అమ్మే భవాని యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆగమన కార్యక్రమం అంబా భవాని, దుర్గా భవాని, శాంభవి, కాళీ, రవలి, ఉమా పార్వతి, కాళిక, హైమవతి, కాత్యాయని, భైరవి అంటూ 9 రోజుల పాటు భక్తుల పూజలను అందుకుంటుంది. అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మ నవరాత్రులకు సిద్ధమైంది. గురువారం ఆశ్వయుజ పాడ్యమి నుంచి విజయదశమి వరకు వివిధ రూపాల్లో నిత్యం పూజలు అందుకుంటుంది. ఈ 9 రోజులు పరమ పవిత్రమైన ఈ నవరాత్రులు జగదాంబను ఆరాధించే వారికి సర్వ మాంగళ్యం చేకూరుతుందని దేవి పురాణం చెబుతోంది. అనంత నామాలతో అనంత శక్తితో విరాజిల్లే శక్తి స్వరూపిణి పూజించడమే దేవి నవరాత్రుల ప్రత్యేకత. ఈ నవరాత్రుల్లో అమ్మవారు 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని వివిధ అవతారాలతో పూజించి నైవేద్యం సమర్పిస్తారు. దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని నిజామాబాద్ ముస్తాబు చేసిన మండపాలు గురువారం ఉదయం నుండి భక్తులు హడావిడితో సందడిగా మారాయి. అమ్మవారి విగ్రహాన్ని ఉదయం మండపాలకు తీసుకువచ్చి విగ్రహ మూర్తులను ప్రతిష్ఠించి వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం 3వ తారీఖు నుండి మొదలుకొని శనివారం 13వ తారీఖు వరకు ఈ నవరాత్రుల కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు నిర్వహించే పూజా కార్యక్రమాలు పండితులు నిర్వహిస్తారు. ఈ స్వర్ణ కవచాలంకరణ శ్రీ దుర్గాదేవి అవతారంకు కొలిచి మొదటి రోజున బంగారు రంగు చీరతో కట్టి పొంగిలి, చలిమిడి, పులిహోర వంటి ప్రసాదాలతో ప్రారంభం చేసి 2వ రోజున లేత గులాబీ రంగు చీరతో, శుక్రవారం శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అవతారంగా, 3వ రోజు గులాబీ రంగు చీరతో గాయత్రీదేవి అవతారంగా, 4వ రోజు ఆకుపచ్చ రంగు చీరతో శ్రీ లలితా త్రిపురదేవి అవతారంగా, 5వ రోజు గోధుమ వర్ణం రంగు చీరతో శ్రీ అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి అవతారంగా, 6వ రోజున చిలుకపచ్చ చీరతో శ్రీ సరస్వతీదేవి మూల నక్షత్ర అవతారంగా, 7వ రోజు పసుపు రంగు చీరతో దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి అవతారంగా, 8వ రోజు బూడిద వర్ణము మహానవమి శ్రీ మహిషాసుర మర్దినిగా, 9వ రోజు అన్ని వర్ణములతో కూడిన చీరతో శుక్రవారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతారమెత్తి 10వ రోజు నాడు సాయంత్రం 6 గంటల నుండి నిమజ్జనం శ్రీ దుర్గాదేవి శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివిధ మండపాలలో కన్నుల పండుగగా సాగిస్తూ అన్నదానం, నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రేపు జిల్లాకు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఘన స్వాగతం పలకాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని పాత కలెక్టర్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎదగడం గర్వంగా ఉందని తెలిపారు. శుక్రవారం నిర్వహించే బహిరంగ సభకు ఆయనతో పాటు 7 రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కూడా ఆయనతో పాటు వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ప్రజలను ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ నియోజకవర్గాల నుంచి సుమారు 20,000 మందికి పై చిలుకు కార్యకర్తలు వస్తారని పేర్కొన్నారు. ఈ సభను కాంగ్రెస్ శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గడుగు గంగాధర్, తాహిర్ బిన్ హమ్దన్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు, నరాల రత్నాకర్, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు పిసిసి అధ్యక్షుడిగా నియమింపబడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా మహేష్ అన్న గారికి ఘన స్వాగతం పలకడానికి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ముందుగా టూర్ షెడ్యూల్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంట వరకు టోల్గేట్ వద్దకు వస్తారు ఇందల్వాయి, 1:30 వరకు మాధవనగర్ టెంపుల్ వద్దకు వచ్చి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి
కుటుంబ సభ్యుల వివరాల సేకరణ డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం సాంపల్లిలో ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపల్ వార్డు నెంబర్ 2లో కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యామిలీ డేటాబేస్ ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా పొందుపరచాలని అన్నారు. ఇంటి నెంబర్, చిరునామా, కుటుంబ యజమాని ఎవరు, ఇతర కుటుంబ సభ్యులకు యజమానితో గల సంబంధం వంటి వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత సమయంలోపు పైలట్ సర్వేను పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఏ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా 100% డిజిటల్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియను పగడ్బందీగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా బాల్కొండ సెగ్మెంట్లో బాల్కొండ మండలం శ్రీరాంపూర్, భీమ్గల్ మున్సిపల్ 7వ వార్డును, బోధన్ నియోజకవర్గంలో బోధన్ మండలం లెగ్డాపూర్లో, బోధన్ మున్సిపాలిటీలోని 25వ వార్డు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంకి సంబంధించిన 38, 45వ డివిజన్లను, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో డిచ్పల్లి మండలం, సాంపల్లి, నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్ను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి డిజిటల్ సర్వే ప్రక్రియను జరిపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా సినీ నటి ప్రియాంక మోహన్ విచ్చేశారు. పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హన్మన్లు ఝాన్సీ రెడ్డి మాల్ ముందు స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ సినీ నటి ప్రియాంక మోహన్ తీవ్ర గాయాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన వేదికపై ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిలకు గాయాలయ్యాయి. హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు శ్రద్ధానంద్ గంజ్లో దడువాయి యూనియన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేత INTUC జిల్లా నాయకులు మల్యాల గోవర్ధన్ ప్రమాణం చేయించారు. గౌరవ సలహాదారులుగా మల్యాల గోవర్ధన్, ఎల్ అశోక్ అధ్యక్షులుగా, ఎల్ శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, ఆర్ రవీందర్ గౌడ్ ఉపాధ్యక్షులుగా, డి ప్రవీణ్ కోశాధికారిగా, ఎస్ ఉమేష్ మరియు కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన INTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు రఫీక్ ఖాన్ మాట్లాడుతూ INTUC అనుబంధంగా యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణం చేయడం పట్ల అభినందనలు తెలిపారు. INTUC జిల్లా నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ IKP సెంటర్ల నిర్వహణలో దాన్వాయి కార్మికులకు మార్కెట్ యార్డు ద్వారానే డబ్బులు చెల్లించే విధంగా కృషి చేయాలని, దడువి కార్మికులకు స్కిల్ లేబర్లుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గుమాస్తా సంఘం నాయకులు సత్యనారాయణ, బాల ఆంజనేయులు, హమాలి యూనియన్ నాయకులు పరశురాం, శ్రీహరి, దడువ యూనియన్ సలహాదారులు కె రాజేంద్ర ప్రసాద్, ఎం స్వామి, జీవి పవన్, కార్యవర్గ సభ్యులు బసప్ప, పూజారి కృష్ణ, బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ గంజికి ఏ విధంగా దీన్ని పూర్వవైభవం తీసుకురావచ్చు అనే దానికోసం దడవాయి కార్మికులకు కూడా మనం సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మనము బయటకు వెళ్ళి కాంటా చేసి అక్కడ ఉపాధి పొందడం కంటే ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉండే సరుకులు ఇక్కడికి వచ్చి నగర అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరమని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నిధులతో అభివృద్ధి పనులకు నగర మేయర్ నీతు కిరణ్ ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత కౌన్సిల్ సమావేశంలో విడుదల చేసిన జనరల్ ఫండ్తో అన్ని డివిజన్లలో 10 లక్షల నిధులతో పనులు ప్రారంభోత్సవానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే నగర అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం అవసరమని 14th మరియు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు బకాయిలు విడుదలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రత్యేక చొరవ తీసుకుని నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. తేని సాయిబాబా మందిరం ముందు లైన్లోని బ్యాంకు కాలనీలో 10 లక్షల జనరల్ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను మరియు 16వ డివిజన్ దుబ్బాలోని ఎంకే గార్డెన్ ముందు లైన్లో 10 లక్షల జనరల్ నిధులతో సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు న్యాలం రాజు, పంచరెడ్డి ప్రవళిక, డిప్యూటీ ఇంజనీర్ సుదర్శన్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ పావని, కాలనీ ప్రజలు తదితరులు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో ఈ ఒక్క రోడే అని అనుకుంటారు ఎవరైనా కానీ తప్పకుండా స్పెషల్ ఫండ్ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫు నుండి. మరియు కార్పొరేషన్ గారికి కూడా నేను ఇక్కడ మా అక్క మేయర్ గారు ఉన్నారు ఇక్కడ, మరియు కమిషనర్ గారు కూడా నేను మాట్లాడి ఇంకా స్పెషల్ ఫండ్ అంటే జనరల్ ఫండ్ కూడా
ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొలి శుక్రవారం అక్టోబర్ 4వ తేదీన ఉదయం 11 గంటల నుండి ముబారక్ నగర్లోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం కలదు. భవానీ దీక్షాదారుల కోసం ప్రత్యేక భిక్షా సౌకర్యం ఏర్పాటు. అధిక సంఖ్యలో భక్తులు భవానీ దీక్షాదారులు పాల్గొని మహా అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. జై జై పెద్దమ్మ తల్లి. ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ అన్నారు. గురువారం రోజున కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 6లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న ఇంటింటికి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి సమాచారంతో నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని మున్సిపల్ గ్రామాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే పనులు టీంల ద్వారా ఈ నెల 7 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రంగనాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ హిందూప్రియ, మున్సిపల్ కమిషనర్ సుజాత టీం సభ్యులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ శివారులో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో తొలి శుక్రవారం రోజున మహా అన్నదాన కార్యక్రమాన్ని కేసిక్ జీటీపీఎల్ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భక్తులు అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని యాజమాన్యం పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న ముబారక్ నగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగా ఈసారి కూడా జీటీపీఎల్, కేసిక్, సామా బ్రాడ్బ్యాండ్ కేబుల్ ఆపరేటర్లకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 4వ తేదీ శుక్రవారం ఉదయం 11:30 నుండి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ భిక్ష కార్యక్రమంలో భవానీ దీక్షాదారుల కోసం ప్రత్యేక భిక్ష సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాభిక్ష కార్యక్రమంలో భక్తులు అందరూ అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. భక్తులందరూ ఈ రోజు మాలధారణ చేస్తారు. అలాగే మాణిక్పండ నుంచి భక్తులు తరలి వచ్చి 12 సంవత్సరాలుగా అమ్మవారి మాల ధరించడం జరుగుతుంది. అలాగే శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నందు భక్తులు మాణిక్పండ నుంచి వచ్చేసి 2 సంవత్సరాలుగా ఇక్కడ మాలధారణ చేస్తారు. ఇలాగే వీళ్ళ మాలధారణ కొనసాగుతూ ఉండాలని, పెద్దమ్మ తల్లి పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడు వీళ్ళ చెంతనే ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు వీళ్ళకి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే. డిఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 220 మంది హాజరయ్యారు. అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్ ను పరిశీలించారు. డిఎస్సి 2024 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలించారు. మొదటి రోజు 220 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అభ్యర్థులు మొబైల్ ఫోన్లో, ఈమెయిల్ కు సమాచారం వచ్చిన వారు మాత్రమే హాజరు కావాలని అధికారులు సూచించారు. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లో 11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్తో పాటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 1800 పాయింట్ల నష్టంతో 82,464 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 541 పాయింట్ల నష్టంతో 25,256 వద్ద కొనసాగుతుంది. ముఖ్యంగా రిలయన్స్ షేర్లు భారీ నష్టంలో నడుస్తున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఎటు దారితీస్తాయన్న భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు గురువారం అమ్మవారు శైలపుత్రిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును ధ్యాజించి పిదప పర్వతరాజైన హిమవంతుణ్ణి ఇంట పుత్రికై అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అను నామం వచ్చిందన్నారు. ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలముతో విరాజిల్లుతుంది. తలపై చంద్రవంకను ధరించియుండునని అర్చకులు తెలిపారు. బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామంలో విలేజ్ టు విలేజ్ స్మారక క్రికెట్ టోర్నమెంటును జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. ప్రమాదంలో మృతి చెందిన యువకుల జ్ఞాపకార్థం స్మారక క్రికెట్ టోర్నమెంటు నిర్వహణ అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహభావం కలుగుతుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయడం ఆనందకరమని అన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని సీఎం హామీ ఇచ్చారు.
అత్యాధునిక క్రీడా మైదానాలు, వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గల్ఫ్ కార్మికులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. వీర్పూర్ మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. లక్ష్మీ నరసింహ ఆలయానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్ ముప్పాల రామచంద్రరావు, మాజీ సర్పంచ్లు రిక్కల ప్రభాకర్, మహిపాల్ రెడ్డి, చిక్రి మారుతి, అజ్మీరా ప్రభాకర్, పర్వతం రమేష్, మాజీ ఎంపీటీసీ సుషిన్, నాయకులు నారపాక రమేష్, శీలం రమేష్, మిట్టపల్లి గంగన్న, శ్రీనివాసరావు, ఆడిపు రవి, రామకృష్ణ, గంగాధర్, హరీష్, సూదనారాయణ, రాకేష్, గోపీ నాయక్ తదితరులు గోపీ నాయక్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా న్యాయవాదులు నేడు రేపు విధులకు దూరమయ్యారు. జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ కలీంపై పోలీసులు భౌతిక దాడి అత్యంత హేయమైన చర్యగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆక్షేపించింది. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్లో నిర్వహించిన బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, వి భాస్కర్, పరుచూరి శ్రీధర్, మద్దిపల్లి శంకర్లు మాట్లాడుతూ చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సిన పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం క్షమించరాని నేరాలని వారు స్పష్టం చేశారు. చట్టాలు బలమైన ఆయుధాలని, వాటి ప్రకారమే తప్పు చేసిన చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట విరుద్ధంగా న్యాయవాదిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినందుకు మందన్నపేట్ పోలీసులను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిలింగ్ సభ్యులు మంత్రి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసులు భౌతిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సమాయత్తం కావాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసులు అరాచకాలు, హింస పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, న్యాయవాదులు మధుసూదన్ రావు, కవితారెడ్డి, మాణిక్ రాజు, ఆశా నారాయణ, పడిగల వెంకటేష్, నగేష్, రవీందర్, నల్లవ్ సుభేష్ రెడ్డి, ఇంతియాజ్, కేశవరావు, అయ్యూబ్, విశ్వక్సేన్ రాజ్, భానుచందర్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై సిద్దిపేటలో కావచ్చు, భద్రాచలం కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అనేక చోట్ల ఇవాళ న్యాయవాదులపై పోలీసులు దాడి చేసి అనేక అక్రమ కేసులు బనాయించి శిక్షించడం జరుగుతుంది. ఏదైతే పోలీసుల దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కోర్టు ఇవాళ రేపు విధులను బహిష్కరించాలని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే న్యాయవాదులపై దాడి చేస్తున్న వారికి తక్షణమే అరెస్ట్ చేయాలా, ఏదైతే బాధ్యులైన పోలీసు అధికారులను తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీని మేము క్రాకర్స్, డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. గురువారం రుద్రవరం పోలీస్ స్టేషన్లో వర్ణి, రుద్రూర్, కోటగిరి మండలాల డీజే యజమానితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలని, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. నవరాత్రుల అనంతరం దుర్గామాత ఊరేగింపులు, వేడుకల సందర్భంగా డీజేలతో విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డిజిటల్ పై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. డీజే సౌండ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో టపాకులు పేల్చడం పూర్తిగా నిషేధిస్తామని ఏసీబీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. డీజే యజమానులు లైసెన్సులు తీసుకుని ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ సీఐ జయేష్ రెడ్డి, ఎస్ఐ సాయన్న, పోలీస్ సిబ్బంది, 3 మండలాల డీజే యజమానులు, నిర్వాహకులు తదితరులు ఉన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా భవానీ దీక్షాదారులు నది స్నానాలు ఆచరించి మాలాధారణ స్వీకరించారు. ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలోని శ్రీ రామాలయం ప్రధాన అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ నేటి నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అమ్మవారు భక్తులకు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారని పేర్కొన్నారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తులలో ఒక నమ్మకం ఉందని వివరించారు. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి, 2వ రోజు శ్రీ గాయత్రీదేవి, 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, 5వ రోజు శ్రీ మహాచండీదేవి, 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, 7వ రోజు శ్రీ సరస్వతీదేవి, 8వ రోజు శ్రీ దుర్గాదేవి, 9వ రోజు శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు. రెడీ. జై శ్రీమన్నారాయణ.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమాహం. బంధువులారా, ఈరోజు ఆశ్వీజ మాసం అమ్మవారి యొక్క నవరాత్రులు. కామారెడ్డి పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు హాజరై బతుకమ్మ ఆడారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల శ్రీ కాళికాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని వినాయక్ నగర్ లో గల శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాల త్రిపుర సుందరీదేవి ఆలయం అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మాయబ్రహ్మ సంఘం పెద్దలు, సభ్యులు పాల్గొని పూజలు చేశారు. అరుణాచలంలో ఓ భక్తుడు 14 కిలోమీటర్లు అంగ ప్రదక్షిణ చేసి తన భక్తిని చాటాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరుణాచలంలో అద్భుతం చోటు చేసుకుంది. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణను ఒక భక్తుడు అంగ ప్రదక్షిణతో పూర్తి చేశాడు. ఈ వీడియోలో అంగ ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 1 నిమిషం కూడా ఆగకుండా కంటిన్యూషన్ గా స్పీడ్ గా చేస్తున్నారు. నిజంగా ఇది గ్రేట్ కదా. మనం చేయలేకపోయినా ఇలాంటి వీడియోలు చూస్తున్నంతసేపు ఇంకా చూడాలనిపిస్తుంది. అరుణాచల శివ అంటూ చూడండి, నడుచుకుంటే వెళ్లే వాళ్లే ఆగి వెళ్తారు. అలాంటిది అంగ ప్రదక్షిణ ఆగకుండా స్పీడ్గా చేయడం గొప్ప విషయం కదా. ఇదంతా శివయ్య అనుగ్రహం అంటున్నారు భక్తులు. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాపాడాలని, కబ్జా చేస్తున్న వారిపై, సహకరిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 578 ఎకరాల స్థలానికి కేటాయించడం జరిగిందని, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 50 ఎకరాల స్థలం కబ్జా చేశారని, విద్యార్థి పోరాటాలతో మరియు జిల్లా కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగిందన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ భూమిని హైకోర్టులో కేసు వేసి అన్యాయంగా, అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఎలా అయితే స్వాధీనపరుచుకుంటున్నారో యూనివర్సిటీకి చెందిన ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలని, కబ్జా చేస్తున్న వారిపై మరియు వారికి సహకరిస్తున్న యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, రవీందర్, శివసాయి, వంశీ, రాకేష్, శ్రవంతి, రచన, గౌతమి, ప్రియా, రమ్య తదితరులు ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి చెందినటువంటి 50 ఎకరాల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. గతంలోనే యూనివర్సిటీ విద్యార్థులుగా అనేక పోరాటాలు చేసి ఈరోజు జిల్లా కోర్టులో విజయం సాధించడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి వారికి అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో కానీ మిగతా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో దుర్గామాత దీక్షలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కొలిచిన వారికి కొంగు బంగారంగా గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో నవరాత్రోత్సవాల కోసం ఆలయ అర్చకులు పాలిపు శివకుమార్ నిర్వహణలో 250 పైనే దుర్గామాత దీక్షలు చేపట్టారు. పిల్లల నుండి వృద్ధుల వరకు నియమ నిష్టలతో 9 రోజుల పాటు దీక్షలు ఉంటారు. కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయం ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆలయంగా చెప్పుకుంటారు. సుమారు 47 సంవత్సరాలుగా ఇక్కడి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున దీక్షలు తీసుకుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్తో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున దుర్గామాత దీక్షలు తీసుకోవడం ఇక్కడి విశిష్టత. గురువారం ఆలయంలో పెద్ద ఎత్తున సుమారు 250 పైనే దుర్గామాత దీక్షలు తీసుకున్నారు. 9 రోజుల పాటు నియమ నిష్టలతో అమ్మవారిని కొలిచి అనంతరం దీక్ష విరమింపజేస్తారు. గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత దేవాలయంలో ఇక్కడి నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువల ప్రభాకర్, 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత, గంగుల రామ్ గోపాల్, ముక్కెర చంద్రశేఖర్, సభ్యులు కస్తూరి రాజేశ్వర్, కటకం గంగారాం, సంకు అశోక్, గాజుల రమేష్, వెంకటేశం, కస్తూరి లక్ష్మీనారాయణ తదితరులున్నారు. టీపీసీసీ అధ్యక్షుని బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఇందూర్ చంద్రశేఖర్
రుద్రూర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో రేపు కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు విచ్చేస్తున్నారని అన్నారు. కావున బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. నందిపేట్ మండలంలోని షాపూర్ గ్రామంలో తొండాకూరు వెళ్లే దారిలో పొలాల నుండి వస్తున్న నీళ్లు రోడ్డుపై రావడంతో రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడం వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కొంచెం అదుపు తప్పినా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున దీనిపై అధికారులు వెంటనే స్పందించి రోడ్లను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల మండలంలోని అంతర్గం ఒడ్డెర కాలనీ డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ హెల్త్ కార్డుల సర్వేలో భాగంగా జిల్లాలో మొదటి గ్రామంగా ఎంపిక చేయబడ్డ ఒడ్డెర కాలనీలో సర్వే అధికారులతో కలిసి కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కాగా నమోదు చేయాలని, అనంతరం ఇళ్లలో పరిశీలిస్తూ కుటుంబం నిర్ధారణ వివరాల నమోదు ప్రక్రియను వేగవంతంగా తప్పులు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ అధికారిగా సిద్ది రామేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏఈఓలతో పాటు పురుగుల మందుల ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ అధికారిగా సిద్ది రామేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి 14 మంది పెస్టిసైడ్ డీలర్లు సమావేశం నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ రైతులకు నాణ్యమైన పురుగు మందును అందించాలన్నారు. అలాగే ఎరువులను ఈ-పాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. బయో మందులను అమ్మకూడదని అన్నారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అజయ్, గోపీకృష్ణ, కృష్ణవేణి, సాయిలు మరియు పురుగు మందుల ఎరువుల డీలర్లు తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడపల్లి రెంజల్గా ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న వెంటనే మా డిపార్ట్మెంటల్కు యాక్టివిటీస్ సంబంధించి మా ఏఈఓలతో ఒక రివ్యూ చేయడం జరిగింది. అట్లాగే మనకి ఇక్కడ లోకల్లో ఉన్న పురుగు మందుల డీలర్లు మరియు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాల కరపత్రాలు నాయకులు విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కల్లుగీత కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఇప్పటికీ 67 వసంతాలు పూర్తి చేసుకుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందుకని ఈ నెల 18వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 67వ వార్షికోత్సవ సభలు జరుగుతున్నాయి. వార్షికోత్సవ సభలకు కల్లుగీత కార్మికులు, శ్రేయోభిలాషులంతా జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సలహాదారులు, పత్రిక విలేకరుల సముఖంగా పెద్ది వెంకట్రాములు పిలుపునిచ్చారు. నాందేవ్ వాడలో గల జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు, జిల్లా నాయకులు నర్సింహులు గౌడ్, శ్రీరామ్ గౌడ్, శేఖర్ గౌడ్లు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు, నర్సింహులు గౌడ్లు మాట్లాడుతూ 1944లో బ్రిటిష్ పరిపాలనలో ఆంధ్రాలోని గీతా కార్మికులకు అనేక ఇబ్బందులు పెడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక ఆనాడు దాట్ల సూర్యనారాయణరాజు కల్లుగీత కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తెలంగాణలో వరంగల్లో ఆవిర్భావం జరిగిన నేటికి 67 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 18వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, అలాగే అవకాశం ఉన్న చోట జిల్లాలో కూడా 67వ వార్షికోత్సవ సభలను నడపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 18వ తారీఖున బహిరంగ సభ జరుగుతుంది పెద్ద ఎత్తున. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా జరగబోతా ఉంది. ఇన్ని సంవత్సరాలు అవుతున్న కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎక్కడ వేసిన పొంగడు అక్కడనే ఉంచినట్టుగా వ్యవహరిస్తున్నది. ఏదో ఉడతా భక్తిగా కొన్ని మనం డిమాండ్ చేస్తూ ఉంటే, గీత కార్మికులు డిమాండ్ చేస్తూ ఉంటే, గౌడ సోదరులు డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పటికీ చిరకాలంగా ఆలోచన. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్ పాల్గొన్నారు. కరీంనగర్లోని పద్మానగర్లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల సంబరాలను మహిళలు, పిల్లలు అందరూ పాల్గొని పద్మానగర్ కాలనీ వాసులు కోలాటాలతో సందడిగా దాండియా అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గురువారం రోజు దుర్గా నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా నవదుర్గా మాతను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. దుర్గామాత విగ్రహాన్ని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలతో, భజనలతో, మహిళలు మంగళ హారతులతో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. పలువురు స్వాములు దుర్గామాత మాలాధారణ గావించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 9 రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, దుర్గామాత భక్తులు తదితరులు ఉన్నారు. జగిత్యాల పట్టణం, అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 149 మంది ఆడబిడ్డలకు మంజూరైన 1,49,17,000 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను 97 మంది లబ్ధిదారులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. పలు మండలాల్లో దుర్గా అమ్మవార్లు కొలువుదీరాయి. పట్టణంలో పలు వీధుల గుండా అమ్మవారి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కల్దుర్గిలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన. నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. నగరంలో 16, 20వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పాల్గొన్న మేయర్ నీతూ కిరణ్, కార్పొరేటర్లు. దేశీయ స్టాక్ మార్కెట్కు ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఒకే రోజు 11 లక్షల కోట్ల ఆవిరి. ఈ నెల 4న నగరంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ పర్యటన. మాధవనగర్ నుంచి భారీ ర్యాలీ, పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలి. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మానాల పిలుపు. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసనగా 2వ రోజు విధులు బహిష్కరణ. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన. ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. పలు మండపాల్లో కొలువు తీరిన దుర్గమ్మ. నిర్మల్ జిల్లా బాసరలో శైలపుత్రిక అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు. నగరంలోని డీఈఓ కార్యాలయంలో కొనసాగుతున్న డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ. 220 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు. ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి. కామారెడ్డిలో కుటుంబ సర్వే పనులను తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నగరంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. రేపు కేసీ జీటీపీఎల్ కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో జరిగే మహా అన్నదానానికి భక్తులు తరలిరండి. నిర్వాహకుల వెల్లడి. క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహాభావం కలుగుతుంది. జగిత్యాల జిల్లా బీర్నూర్ మండలం నర్సింహపల్లి స్మారక క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.